గురుగారు కనీసం మాకైనా చెప్పండి. ఈ సమయంలో ఏ కారణం లేకుండా మన మహారాజు అర్థం కాదురా. అయ్యో చెప్పండి గురువు గారు, మేము కనిపించేంత మూర్ఖులమే కాదు. మీరు కనిపించేంత దానికంటే కూడా ఇంకా పెద్ద మూర్ఖులరా. ఈ మాత్రం కూడా అర్థం చేసుకోలేరా? ప్రశ్నలు అడగండి, నోరు మూసుకుని మాతో పాటు రండి. చూడండి, వస్తూ పోతూ మహారాజు గారికి నమస్కారం చేస్తూ ఉంటే మహారాజు గారి ప్రియ వ్యక్తుల జాబితాలో పైన 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 ఉంటా. రండి. రామకృష్ణ, వాళ్ళు ఎందుకు అలా పరిగెడుతున్నారు? వీళ్ళు పరిగెత్తే విధానం చూస్తుంటే వీళ్ళ వెనకెవరు దెయ్యం పడినట్టుగా అనిపిస్తోంది. చప్పుడు చేసే ద్వారం. మన ఇక్కడ చూడు, వీరే మన మహాపురుషులు, విద్యావంతులు. ఈ చప్పుడు చేసే ద్వారం చప్పుడు చేస్తున్నాను ఊరికే నిలబడిపోయాడు. పంచ 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 చూసుకోండి గురువు గారు, భయానికి అది కూడా జారిపోతుంది. మా పంచ కేవలం జారుతుందంతే. మీ పంచలు భయానికి కిందికొచ్చేస్తాయి కూడా. ఈ చప్పుడు చేసే ద్వారం నిజం తెలిస్తే. ఏమిటి ఇది? నరభక్షి ద్వారం. దీని లోపల ఏదైతే ఉందో అది లోపలికి వెళ్లే వాళ్ళని బయటకు రానివ్వదు. ఏంటి 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 ఇలా హాస్యలాడుతున్నారు గురువు గారు? మేము మిమ్మల్ని హెచ్చరించామని మీరు మా మీద దాడి చేసి మమ్మల్ని భయపెడుతున్నారా? మేమేమి చేయలేదు గురువు గారు. మూర్ఖులారా, మళ్ళీ ఇటువంటి ప్రయత్నాలు చేస్తే చప్పుడు చేసే ద్వారం వెనక్కి మిమ్మల్ని పంపించేస్తాను. చూసారా గురువు గారు, చెప్పారు కదా మేమేమి చేయలేదని. కానీ మీరేమో మా మాట అసలు నమ్మరు కదా. మరి ఎవరు చేశారా ఇంతటి దుష్కార్యం? చూస్తుంటే అక్కడ గురుదేవులు ఇరుక్కుపోయినట్టున్నారు. అయ్యో ఇదేంటి, మీరు ఆట మొదలవటానికి ముందే భయపడుతున్నారు? మహారాజు గారి బావమరిది గారు మీరా? మేము వాసుదేవులం. ఇతను ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు? ఇతని కంటే దయ్యాల గదిలో ఉన్న దయ్యం వచ్చింటే బాగుండు. నిజం చెప్పావు దరి, సరిగ్గా చెప్పావు. ఏం భయపడకండి, సరదాగా ఉంటుంది. మీతో పాటు పెంకులాట ఆడితే. రామకృష్ణ పండితులు గారు మాతో అంతా చెప్పేశారు. రామకృష్ణ పండితుల వారు మొత్తం చెప్పేశారా? ఏం చెప్పేశారు? అదే, మీ వంటి మహారాజులు ఎవ్వరూ లేరని. పెంకులాటలో రామకృష్ణ పండితుల వారు చెప్పిందైతే నిజమే. మేము మహారాజులమే. పెంకులాటంటే ఏమిట్రా? నాకు తెలియదు గురువు గారు, మీరు జ్ఞాని కదా, మీకే తెలిసి ఉండాలి. గురుగారు నేను చెప్తాను. పెంకుల ఆటలో అన్నింటికంటే ముందు బంతితో పెంకుల గుట్ట మీద గురిపెట్టి కొట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆటగాళ్ల వీపు మీద గురిపెట్టి వాళ్ళని బంతితో కొట్టాల్సి ఉంటుంది గురువు గారు. ఆ అనుభూతి మాకు ముందే కలిగింది కదా. మీరు ఆడతారు కదా మాతో పెంకులాట. అదండి, తప్పకుండా ఆడుకుందాం. కానీ రామకృష్ణ పండితుడు మహారథులకే మహారథి పెంకులాటలో. రామకృష్ణ పండితుల వారు మీరెక్కడికి వెళ్తున్నారు? రండి 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 రండి. నేనా? రండి, ఈ వాసుదేవునితో పెంకులాట ఆడండి. లేదు 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 లేదు, మహారాజు గారి బావమరిది గారు కుదరదు అని చెప్పకూడదు. వీరికి మీ కళ నేర్పించండి.
ఆ, తప్పకుండా నేర్పిస్తాను గురుదేవా. కానీ నాకు కేవలం ఆడటం మాత్రమే వచ్చు. కానీ నేర్పించడంలో మీకంటే శ్రేష్ఠులు ఇంకెవరు ఉంటారు చెప్పండి. అందుకే కదా మీ దగ్గర ఇద్దరు శిష్యులు ఉన్నారు. లేదు 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 గురుదేవా, మహారాజు గారి బావమరిది గారు, కుదరదని చెప్పకూడదు. పైగా మీరు రాజగురువులు, నేర్పించడం మీ కర్తవ్యం. రామకృష్ణ పండితులు వారు చెప్పిన అక్షరాల నిజం. ఇప్పుడు ఇక మీరు మాకు ఆట నేర్పించి తీరాల్సిందే. లేకపోతే ఏమిటి గురుదేవా, ఈ లేకపోతేలో ఉన్న రహస్య సందేశం అర్థమవుతుందా గురువు గారు? మహారాజు గారి ఖడ్గం మీ తల అవుతుంది. నేర్పించడమే మంచిది గురువుగారు. ఇంతకీ చెప్పండి గురుదేవా, మీరు నేర్పిస్తారు కదా ఈ అమాయకపు పసి బాలుడికి? ఇతను అమాయకపు పసిబాలుడా? గురుదేవా, ఎంత అమాయకంగా ఉంటారో. నేర్పిస్తాం. ఎందుకు నేర్పించు? తప్పకుండా నేర్పిస్తాం. ఇందులో అంత గొప్ప విషయం ఏముంది? చూసారా వాసుదేవ కుమారా, మన గురుదేవులు ఎంత గొప్పవారో. ఇప్పుడు ఇక వీరు మీకు పెంకులాట నేర్పించకుండా ఇక్కడ నుంచి కదలరు. అలాగే నేను వీరిని కదలనివ్వను కూడా. అది వీరు మమ్మల్ని వారి అంతటి మహారాజుని చేసే. చాలా మంచిది. గురువుగారు, పంచె జారిపోతుంది చూసుకోండి. మీ కాలు గనక పంచెలు ఇరుక్కుంటే మీరు ముఖం మీదుగా కింద పడతారు. గురుదేవా చెప్పండి, ఆట నేర్చుకోవడానికంటే ముందు మేమేం చేయాలో? అన్నిటికంటే ముందు అయితే అన్నిటికంటే ముందు మనం గురి పెట్టడానికి లక్ష్యాన్ని వెతకాల్సి ఉంటుంది గురుదేవా. లక్ష్యాన్ని వెతకాల్సి ఉంటుంది. లక్ష్యాన్ని వెతుకుదాం. లక్ష్యాన్ని వెతకాల్సి ఉంటుంది. కృష్ణ పండితుల వారు, లక్ష్యం ఈ బంతి గనుక ఈ నరభక్షి గదిలోకి వెళ్ళిపోతే అప్పుడు ఈ సమస్యలన్నింటి నుంచి విముక్తి కలుగుతుంది. మని ఏదో గందరగోళం జరిగేలా ఉంది. పద, వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మీరిద్దరు ఏం గుసగుసలాడుకుంటున్నారు? అది మేము మీకు నేర్పించడానికి మంచి ఉపాయాన్ని, మంచి లక్ష్యాన్ని వెతుకుతున్నాం. లక్ష్యం దొరికింది. మాకు లక్ష్యం దొరికేసింది. అక్కడ చూడండి, అక్కడ అటు చూడండి, అక్కడ ఆ గోడకున్న రంధ్రం. సరే, అదే మీ లక్ష్యం. ఇక ఈ బంతి ఆ రంధ్రంలోకి వెళ్ళిపోవాలి. కేవలం అక్కడే చూస్తూ ఉండండి. మీ దృష్టి కేవలం మీ లక్ష్యం మీద మాత్రమే ఉండి తీరాలి. అలాగే మీరు అటు ఇటు అస్సలు చూడడానికి వీల్లేదు. ఎప్పుడైతే మెల్లిమెల్లిగా మీ ఏకాగ్రత బాగా పెరిగిపోతుందో అప్పుడు మీకు కేవలం మీ లక్ష్యం, మీ చేతిలో ఉన్న బంతి మాత్రమే కనిపిస్తాయి. ఇక మీ ధ్యాస ఎంతగా పెరిగిపోతుందంటే, ఎంతగా కేంద్రీకరించబడుతుందంటే, మీ పక్కన నిలబడ్డ నేను కూడా మీకు అసలు కనిపించను. అస్సలు కనిపించను. కేవలం బంతి అలాగే లక్ష్యం మాత్రమే కనిపిస్తాయి. ఇంకేమీ కనిపించవు. కనిపించటం లేదు అంటే దీని అర్థం మాకు ఏకాగ్రత పెరుగుతుందన్నమాట. ఇప్పుడు మీరు ఈ బంతిని మీ చేత్తో పట్టుకోండి. తర్వాత ఆ రంధ్రాన్ని చూస్తూ ఉండండి. మీ ఏకాగ్రత ఇంకా పెరుగుతుంది కదా. ఆ తర్వాత మేం కూడా మీకు కనిపించాం. చూస్తూ ఉండండి, ఏకాగ్రత పెంచుకుంటూ ఉండండి. ఇద్దరు కనిపించటం లేదు అంటే మేము ఈ ఆటలో నిశ్చాతులమైపోయామన్నమాట. చూసారా మేమెంత తెలివిగా మేము ఇక్కడికి తప్పించుకుని వచ్చాము. కానీ పిల్లాడు ఎలా తప్పించుకుంటాడు గురువుగారు? అంటే గురువుగారు, మీరు అతన్ని చప్పుడు చేసే ద్వారం వద్ద వదిలి వచ్చారు. ఒకవేళ ఆ పిల్లాడు ద్వారం లోపలికి వెళ్ళిపోతే? నేను ఆ బంతి తీసుకుని వస్తాను. మళ్ళీ ప్రయత్నిస్తాను. గురుదేవా, అతని దగ్గర నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అతన్ని వదిలించుకొని వచ్చేసాం. కానీ ఒకవేళ అతను ఆ చప్పుడు చేసే ద్వారంలోకి వెళ్ళిపోతేనో? అయ్యో రామకృష్ణ, అతను ఏమైనా ఎలుక ఏమిటి మూసి ఉన్న ద్వారంలో దూరి వెళ్ళిపోవడానికి?
వెళ్తే వెళ్ళనివ్వండి, మూసి ఉన్న ద్వారం దాటి మనకి విముక్తి లభిస్తుంది కదా. ఏంటి అలా చూస్తున్నారు? అయినా మేము చెప్పాం కదా పిల్లాడికి ఏమీ కాదు అని. ఇక పదండి పదండి ఏదో జరిగింది. పదండి చూద్దాం. అయ్యో అయ్యో భగవంతుడా, ఈ పిల్లాడు ఎక్కడ కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? నాకు కనిపిస్తున్నాడు. ఎక్కడా? అక్కడికి ఎలా వెళ్ళిపోయాడు? మీ కారణంగానే. మీరే అతన్ని ఇక్కడ ఒంటరిగా వదిలేసి వచ్చేసారు. కాదు రామకృష్ణ పండితుల వారు, మీరే అతన్ని అక్కడ లక్ష్యాన్ని గురిపెట్టమని చెప్పారు. లేదు గురుదేవా, మీ కారణంగానే. మీరే ఆ రంధ్రాన్ని లక్ష్యంగా పెట్టుకోమని సలహా ఇచ్చారు. రామకృష్ణ పండితుల వారు, ఆ, ఈ నేరం మన ఇద్దరి మీదకి వస్తుంది కదా. మహారాజు గారికి అయితే చెప్పి తీరాలిగా. ఎందుకు చెప్పి తీరాలి? ఆ, మరిచిపోయారా? కోడి కోడే. దొంగ పట్టుబడి రూపవతి మీ దగ్గరికి వచ్చేస్తే అప్పుడు ఆ దొంగకి మరణ శిక్ష విధిస్తాము. బాగా ఆలోచించండి. పిల్లాడు కనిపించడం లేదు, మహారాజు గారి బావమరిది కనిపించడం లేదు, పెద్ద మహారాణి చిన్నాదేవి గారి ముద్దుల తమ్ముడు కనిపించడం లేదు. ఆలోచించండి, మరిద్దరికి ఏ గతి పట్టొచ్చు? కానీ గురుదేవా, కానీ గిని ఏం లేదు రామకృష్ణ పండితుల వారు. చూడండి, మీరు ఏం చెప్పొద్దు, నేను ఏమీ చెప్పను. కానీ మహారాజు గారికి అయితే తెలిసిపోతుంది కదా పిల్లాడు కనిపించడం లేదని. తెలిస్తే వారు సైనికులు పంపించి పిల్లాన్ని బయటికి తీసుకొచ్చారు. గురుదేవా, దయ్యాలుంటాయంటారు. ఒకవేళ పిల్లాడికి ఏమైనా అయితేనో? రామకృష్ణ పండితుల వారు, దెయ్యాలు భూతాలు ఏమీ ఉండవు. గారు, కొంతసేపటి క్రితం మీరే అన్నారు కదా ఈ దయ్యాల గదిలోకి ఎవరు వెళ్ళా సరే వాళ్ళు తిరిగి రారు అని. ముయ్. మీరిద్దరూ మూర్ఖులు. రామకృష్ణ పండితుల వారు, దెయ్యాలు భూతాలు ఏమీ ఉండవు. అవునవును గురుదేవా, దయ్యాలు భూతాలు ఏమి నిజమే రామకృష్ణ పండితుల వారు, దెయ్యాలు సత్యమే. భూతాలు ఏమీ ఉండవు. ఉండవు. ఇక వెళ్దావా? వెళ్దాం పదండి. వెళ్దాం వెళ్దాం పదండి. మీరు చేసింది బాగోలేదు గురువుగారు. ఒక అమాయకపు పిల్లాడి మీరు అమాయకుడా? అమాయకుడు అయ్యిండో పోవచ్చు గురువు గారు, కానీ పిల్లాడే కదా. ఆ పిల్లాడి మీరు మృత్యువుడికి చేర్చారు. దేవా, ఆ, మీరే. పైగా పిల్లడెవరు? మహారాజు గారు ముద్దుల బావమరిది. మహారాణి గారి ముద్దుల తమ్ముడు. మహారాజు గారికి ఇంకా ఏమీ తెలియదు. గురువు గారు ఇప్పుడంటే తెలీదు, కానీ ఎప్పుడొకప్పుడు తెలిసిపోతుంది కదా. మీరు ఈ రహస్యాన్ని మహారాజు గారి దగ్గర ఎంతకాలం దాచగలరు? మహారాజు గారి కనుక తెలిసిందో అప్పుడు వారు మిమ్మల్ని ఏం చేస్తారో ఏమో. ఆ, ఏం చేస్తారు? ఇది పిల్లవాడి ప్రాణానికి సంబంధించిన విషయం, చెప్పి తీరాలి కదా. ఆ పిల్లవాడికి ఏమవుతుందో ఏమో. పిల్లాడా? ఎవరు పిల్లాడు? ఏ పిల్లాడు? నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది. అయ్యో భగవంతుడా, నన్ను తీసుకుపోండి. అయ్యో శారదా, శారదకి చెప్తే తన అమ్మకి చెప్పేస్తుంది. అమ్మ గుండప్పకి చెప్తుంది. గుండప్పకి తెలిస్తే నగరం మొత్తం డప్పు కొట్టి మరీ చెప్తాడు. నోరు మూసుకొని కూర్చోవడమే మంచిది. రోజు మీరు నా నోరు మూయిస్తూ ఉంటారు, కానీ ఈ రోజు మీరే నోరు మూసుకున్నారా? చెప్పండి చెప్పండి, ఏంటి విషయం? ఈ రోజు నన్ను మౌనంగా ఉండనివ్వు శారదా, లేకపోతే మహారాజు గారు ఏం చేస్తారో ఏమిటో. ఏం చేస్తారు? అయ్యో, మహారాజు గారు అతి కఠినమైన శిక్షను విధిస్తారు, అంతే కదా. నాకు తెలిసినంత వరకు ఉరి శిక్ష అయితే విధించరు. అక్షర సత్యం, మేము రాజగురువులం కదా. మీరు చేసిన ఇంతటి పెద్ద నేరానికి ఉరి శిక్ష చాలా చిన్నది అవుతుంది. నా అభిప్రాయం ప్రకారం మహారాజు గారు మిమ్మల్ని ఎరుగులతో తొక్కించేస్తారు. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు గురువు గారు. మీకు కొంచెం కూడా నొప్పి తెలియదు. మీరు తల కింద పెడతారు, ఏనుగు మీ తల మీద కాలు పెడుతుంది, కపక్కానే శబ్దం వస్తుంది. అలా మీ తల కొబ్బరికాయలాగా పగిలిపోతుంది. మీరు పరలోకానికి వెళ్ళిపోతారు గురువు గారు. అయ్యో భగవంతుడా. ప్రణామాలు గురుదేవా. ప్రణామాలు. మహారాజు గారు మిమ్మల్ని వెంటనే సభకి హాజరు కమ్మని ఆదేశించారు. మహారాజు గారి సందేశం ఇప్పటికిప్పుడే రాజ్ మహల్ కి వెళ్ళాలి. మహారాజా, మీరు చెప్పండి, కుమార వాసుదేవుల వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? మేము వారిని వెతికి తీసుకొస్తాం. మరీ ఎంత తొందరే ఉంది మహామంత్రి? మహారాజా, ఎందుకు ఇంత తొందరపడుతున్నారు మంత్రి గారు? ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగితే మాకు వాసుదేవులు ఎంతో ఇష్టం, ముందే చెప్తున్నాము. మీరు నిశ్చింతగా ఉండండి మహారాజా.
ఏ తప్పు జరగదు. మీరు కేవలం ఒకటే చెప్పండి, వారు ఎక్కడ కనిపించకుండా పోయారు. మేము స్వయంగా వారిని వెతికి తీసుకొస్తాం మహారాజా. అద్భుతం. అయితే చప్పుడు చేసే ద్వారం ఉన్న ఆ నరభక్షి ఉన్న గదిలోనే వాసుదేవుల వారు ఉన్నారు. వెళ్ళండి, వెళ్ళి వారిని తీసుకురండి. కొత్వాల్, చెప్పండి మంత్రి గారు. వెంటనే వెళ్ళి కుమార వాసుదేవుల వారిని వెతికి తీసుకురండి. నేనా? కొత్వాల్ ఎవరు? నేను మరి ఎవరు వెతకాలి? నేను సైనికులారా, వెంటనే కుమారుల వారిని వెతికి తీసుకురండి. సైనికులారా! మీ అందరికీ కొంచెమైనా తెలుసా అసలు ఏం జరిగిందో? ఈ సమస్య ఎంత గంభీరమైనదో? ఈ సమస్య మా బావమరిది వాసుదేవునికి సంబంధించింది. మా వాసుదేవునిది. అలాగే ఇప్పుడు మాకు ఒకటే అనిపిస్తుంది, మన దగ్గర వేరే దారి ఏమీ లేదు అని. ఆ చప్పుడు చేసే ద్వారాన్ని తెరవడం తప్ప. కానీ అసలు విషయం ఏమిటంటే, ఆ గదిలోకి ఎక్కడి నుంచి ఈ రోజు వరకు ఎవరు తిరిగి రాలేదో ఆ గదిలోకి ఎవరు వెళ్తారు? మహారాజా, మీకు ఇటువంటి అర్థం లేని మాటల మీద నమ్మకం ఉండదు కదా. మీరు చెప్పింది కూడా నిజమే ఆచార్య. ఇదంతా మిథ్య మహారాజా, భ్రమ. ఇది మీ మహలు మహారాజా. చిన్నప్పటి నుంచి మీకు ఈ మహల్లో అణువణువు తెలుసు. వాసుదేవుని వెతికి తీసుకురావడం మీకు చిటిక వేసినంత సులువు. మీరు మహారాజు గారు మహారాజా. అవును, మేము మహారాజులం. అందుకే పరీక్షించాలనుకుంటున్నాం మీ అందరినీ. అది ఎవరు? మా సభికులు అందరిలో ఎవరు? ఆ ధైర్య సాహసాలు గల వ్యక్తి ఎవరు? ఆ గదిలోకి ఎవరు వెళ్తారు? వెళ్ళి మా బావమరిది వాసుదేవుణ్ణి వెనక్కి ఎవరు తెస్తారు? పైగా వారే నిరూపించాలి ఇంతవరకు ఆ దయ్యాల గది గురించి మేము ఏవైతే కథలు విన్నామో అవన్నీ అబద్ధాలని, అవి భ్రమ అని. ఎవరు వెళ్తారు? అయితే మహారాజా, ఈ పరీక్షకు నిలబడే అవకాశం అందరికంటే ముందు రామకృష్ణ పండితుల వారికి ఇస్తాం. అలాగా? సరే, అయితే చెప్పండి. మహాజ్ఞానం ఎవరు? మీరా నేనా? మేము. అంతర్యామి ఎవరు? మీరా నేనా? మేమే. దివ్య దృష్టి ఎవరికి ఉంది? మీకా నాకా? నాకు. ఎక్కువ అనుభవం ఎవరికి ఉంది? మీకా నాకా? నాకే. మరి గదిలోకి ఎవరు వెళ్తారు? మీరా నేనా? మేము. మహారాజా గురువు గారే వెళ్తారు. ముసలాడు ఇరక్కున్నాడు. మహారాజా, మీరు పూర్తిగా చెప్పనివ్వడం లేదు. చెప్పేది పూర్తిగా వినండి రామకృష్ణ పండితుల వారు. ఏమిటి? మేము ఏం చెప్పాలనుకున్నామంటే, మొదటి అవకాశం మీ అందరికీ దక్కి తీరాలి. మీరు వెళ్ళకండి మహామంత్రి గారు, మీరు వెళ్ళండి. ఒకవేళ ఆచార్య, ఒకవేళ మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతే అప్పుడు ఇక్కడ సురక్ష వ్యవస్థ ఎవరు చూసుకుంటారు? అది నేను చూసుకుంటాను. ఆచార్యుల వారు వెళ్తారు. రామకృష్ణ వెళ్తారు. నేను కదా ఆచార్య, మీరు వెళ్ళాలి. శాంతించండి. ఇదంతా చూస్తుంటే మాకు ఒకటే అనిపిస్తుంది, ఈ విధంగా అయితే ఏ నిర్ణయము తీసుకోలేము. నిర్ణయం స్వయంగా మేమే తీసుకొని తీరాలి. ఇక మా నిర్ణయం ఏమిటంటే, ఒక్క నిమిషం మహారాజా, క్షమించండి. మీరేదైనా నిర్ణయం తీసుకోవడానికి ముందు మేము మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. రాత్రి సమయంలో ఆ గదిలోకి వెళ్ళడం తెలివైన పని కాదు. అవును మహారాజా, ఒకవేళ చీకటిలో పిల్లాడి ప్రాణాన్ని కాపాడడానికి బదులు ఇంకా ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది. మా బ్రహ్మ జ్ఞానం ఇలా చేయడానికి అంగీకరించడం లేదు. పైగా మరో విషయం మహారాజా, దీనితో పాటు మనం కుమార వాసుదేవుని రాజమహల్లో కూడా వెతుకుతూనే ఉండాలి. అప్పుడే నిర్ధారించుకోవచ్చు వారు రాజమహల్లో లేక చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నారేమో అని. ఏమంటారు రామకృష్ణ? మేము సరిగ్గానే చెప్పావా? సరే అయితే
మేము మీకు ఒక్క రాత్రి గడువిస్తున్నాము. ఏం చెయ్యాలో మీరే బాగా ఆలోచించుకోండి. పైగా మరొకటి కూడా నిర్ణయించుకోండి. ఎవరు ఆ సాహసవంతుడు, ఎవరు ఆ గదిలోకి వెళ్తారో, లేకపోతే ఆ నిర్ణయం మేమే తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే తప్పించుకున్నా. అవునవును. బంగారు నాణాలు. లేదు లేదు లేదు, 4000 బంగారు నాణాలు. 8000 బంగారు నాణాలు. అవునత్తయ్య, చాలా కష్టమైన పని కాబట్టి పురస్కారం కూడా ఎక్కువే ఉండి తీరాలి. ఏం పని, ఏం పురస్కారం? ఏ విషయం అయితే మీరు మాకు చెప్పకూడదు అనుకున్నారు, అది మాకు తెలిసిపోయింది. ఏం తెలిసిపోయింది? ఏమైంది? మహారాజు గారు బాబు మళ్ళీ చెప్పొచ్చేసే గదిలోకి వెళ్ళిపోయారు. నువ్వు అతన్ని కాపాడడానికి వెళ్ళబోతున్నావు. తీసుకోండి తీసుకోండి. అదే కదా శారదా, ఆ పిల్లాన్ని తీసుకురావడానికి నేను ఆ దయ్యాల గదిలోకి వెళ్లాల్సి ఉంటుంది. లేదు లేదు, పిల్లాన్ని కాదు, ఈ అవకాశాన్ని అదునుగా తీసుకోండి. కానీ నేను... అరే, మీరు చెయ్యగలరు. ఈ పని చేసినందుకు మీకు 8000 బంగారు నాణాలు దక్కుతాయి. మీరు అస్సలు ఊహించుకోలేకపోతున్నారు. అంత ధనాన్ని ఏం చేయాలో ఏంటో. అయితే ఏమీ ఊహించుకోకు. ఎవరు ఊహించుకోమని చెప్పారు నీకు? ఎందుకు ఆలోచించకూడదు? మహామంత్రి అలాగే తాతాచార్య ఈ పని అయితే చేయలేరు. మహారాజు గారు ఈ పని నీకే అప్పగిస్తారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నువ్వే కష్టాలన్నీ భరించి ఆ సమస్యలన్నీ పరిష్కరించావు. కాస్త శుభం పలకమ్మా. శుభం? 11 అనేది చాలా శుభప్రదం. భగవంతుడి దయ వల్ల మహారాజు నీకు 11,000 బంగారు నాణాలు పురస్కారంగా ఇవ్వాలి. అరే, మాటలు మాత్రమే నావి, కానీ ఇవి అత్తయ్య ఆలోచనలు కదా. ఎవరివైనా సరే. ఇంతకీ ఈ ఆలోచన నాకు కూడా వచ్చింది రామా. నాకిప్పుడు ఏమనిపిస్తుందంటే మీరు ఆ దెయ్యాల గదిలో నుంచి ఆ పిల్లాన్ని కాపాడి తీసుకొచ్చేస్తారు. మీరేం దిగులు పడకండి. అవునమ్మా, మహారాజుకి నువ్వు అంటే ఇష్టం కాబట్టి మహారాజు గారు నిన్నే పంపిస్తాను ఆ దెయ్యాల గదిలోకి. నేనంటే మహారాజు గారికి ఇష్టం కదా, కాబట్టి మహారాజు గారు నన్ను పంపించరు, ఇంకెవరినైనా పంపిస్తారు. అపశకునపు ఆలోచనలు మనసులోకి రానివ్వకండి. ఎప్పుడు మీరే మీ తెలివితో అన్ని పరిష్కరించారు. మహారాజు గారు మిమ్మల్ని పంపిస్తారు. పైగా ఆ పిల్లవాడిని వెతికినందుకు పురస్కారం కూడా మీకే దక్కుతుంది. మిమ్మల్ని రక్షించమని నేను భగవంతుడిని వేడుకుంటాను. ఏ దెయ్యాల గది నుంచి ఈ రోజు వరకు ఎవ్వరూ తిరిగి రాలేదు, కానీ మీరు చూస్తారులేండి. అరే, ఓదారుస్తున్నారా లేక భయపెడుతున్నారా? దీనికంటే కూడా నా ఆరోగ్యం పాడైపోయి నేను ఎక్కడికి వెళ్లాల్సిన అవసరమే లేకుండా పోవాలి. మా ఆరోగ్యం ఏం బాగాలేదు. చాలా అనారోగ్యంగా ఉన్నా. మాకు చాలా జ్వరంగా ఉంది. మానసిక జ్వరం అయితే కాదు కదా గురుగారు. జీవించే ఉంటారా లేక పైకి పోతారా స్వర్గానికి? అరే గది, మానసిక జ్వరం ఎలా రాగలదు? మానసిక జ్వరం రావడానికి పెదలు ఉండడం కూడా చాలా అవసరం కదా. మాకేమీ కాలేదురా మూర్ఖుడా. మాకు జ్వరం వచ్చింది, కేవలం ఇదే చెప్పాలి రాజ్యసభలో. లేదు గురుగారు, పట్టుబడిపోతాం. చెప్పలేము, మేము చెప్పలేము. రామకృష్ణ పండితుడు ఏదో ఒక ఔషధం ఖచ్చితంగా తీసుకొస్తారు. అవును గురుగారు, గుర్తుంది కదా, గతంలో కూడా మిమ్మల్ని పంపించారు ఆ దయ్యాల కూడా లోపలికి. ఈసారి కూడా మిమ్మల్ని పంపిస్తారు ఈ నరభక్షి ఉన్న గది లోపలికి. లేదు, ఏం జరిగినా సరే మేం మాత్రం ఆ గదిలోకి వెళ్ళాం. ఒకవేళ వెళ్లాల్సి వస్తే అన్నిటికంటే ముందు మేం మీ ఇద్దరిని పంపిస్తాం. మే ఇద్దరు మీ దగ్గరికి రానేనా గురువు గారు? అవును గురుగారు, ఆ దయ్యాల గదిలోకి వెళ్ళడానికి ముందే మేమిద్దరం మాయమైపోతాం. సరిగ్గా ఎలా అయితే ఇప్పుడు భోజనం కోసం మాయమైపోతావో అలా. ఉపాయం తట్టింది. నువ్వు చాలా తెలివైన వాడివి తాతాచార్య. ఇప్పుడు ఆ గదిలోకి రామకృష్ణ పండితుడే వెళ్ళాల్సి ఉంటుంది. ఆచార్య అయితే ఖచ్చితంగా ఏదో ఉపాయం ఆలోచించి ఉంటారు, తమను తాము కాపాడుకొని మిమ్మల్ని పంపించడానికి. వారికంటే ముందు మీ ముగ్గురు నన్ను అక్కడికి పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నాణాలు లెక్క పెట్టుకుంటున్నారు కదా. ఓసారి మీరు ఆలోచించండి. ఒకవేళ మీ రామ నిజంగానే ఆ గదిలోకి వెళ్లి ఎప్పటికీ తిరిగి రాకపోతేనో శాశ్వతంగా. దీని గురించి అసలు మేము ఆలోచించనే లేదు. ఎలా ఆలోచిస్తావు? మీ చర్చలు సమావేశాలు అన్ని పురస్కారాల గురించి జరుగుతుంటాయి కదా.
మీరేం దిగులు పడకండి, మీకేమీ కాదు. పైగా ఒకవేళ మీరు వెళ్ళాల్సి వస్తే అప్పుడు మేమందరం మీతో పాటు వస్తాం. అవును కదా అత్తయ్య? నువ్వేం దిగులు పదకులామా, నీ మెదడుకి ఏదో ఒక ఉపాయం తత్తి తీరుతుంది. నువ్వు నిశ్చింతగా పడుకో. రేపటి సంగతి రేపు చూసుకుందాం. పైగా అందరం కలిసి చూసుకుందాం. శారదమ్మ చెప్పింది కూడా నిజమే. తాతాచార్య సభకి రాకుండా ఉండటానికి కారణం వెతికినట్టున్నాడు. ఇక నువ్వే ఆ గదిలోకి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుంది రామా? నువ్వు కనిపించకుండా పోతే నీతో పాటు నేను కూడా కనిపించకుండా పోవాలి. దెయ్యాలు భూతాలు ముందుగా పిలకలు పట్టుకుంటాయని విన్నాను. మహారాజా, ఇంత సమయం గడిచిపోయింది, మీరెందుకు ఏమీ చేయడం లేదు? కనీసం ఒక్క రాత్రైనా ప్రశాంతంగా గడిచిపోయింది. ఈ వాసుదేవు లేకుండా ఇంకాస్త సమయం ప్రశాంతంగా గడిచిపోతే బాగుంటుంది. ఒకవేళ మీరు ఏమీ చెయ్యకపోతే అప్పుడు మేం చేస్తాం. దాసి, మేం వెళ్తాం. ఎక్కడికి? నా తమ్ముడిని వెతకడానికి. మరి ఈ మూట? ఈ మూటలో మా తమ్ముడి కోసం భోజనం ఉంది. వాసుదేవ ఆకలితో ఉంటాడు కదా, ఇక మమ్మల్ని ఎవరు ఆపలేరు. ఆగండి. ఆగండి. మీరు కాదు, మీ తమ్ముడిని కాపాడడానికి మేం వెళ్తాము. మా తమ్ముడిని వెతకడానికి మీరెందుకు వెళ్తారు? ఎందుకంటే మీరు ఏదైతే చేయగలరో అది మేం కూడా చేయగలం. పైగా మీకంటే చాలా బాగా చేయగలం. అందుకే మీ తమ్ముడిని కాపాడడానికి మేం వెళ్తాము. తను మా తమ్ముడు, మేమే వెళ్తాం. మాకు కూడా తమ్ముడే. మీ తమ్ముడా? అవును మహారాజా, ఉన్నాడు కదా మా పుట్టింట్లో తండ్రి గారి దగ్గర. అయితే మీరు మీ తమ్ముడి దగ్గరకు వెళ్ళండి, మేము మా తమ్ముడి దగ్గరకు వెళ్తాం తనని కాపాడడానికి. శాంతించండి, మీరిద్దరూ శాంతించండి. మేమే ఏదో ఒకటి చేస్తాము. మేము ఆచార్యులు వచ్చిన వెంటనే ఏదో ఒకటి చేస్తాము. మహారాజా, 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 మా గురువు గారు రాలేరు. మా పూజ్య గురువు గారు ఇంకెప్పటికీ రాలేరు. అసలే వారంటే మాకు చాలా గౌరవం. ఆచార్య లేరంటే ఏంటి? అసలు మీరేం మాట్లాడుతున్నారు? అలా చెప్పింది మేము కాదు, స్వయంగా మా గురువు గారే చెప్పారు. వారు మాయమైపోయారట, ఇక వారు ఎప్పటికీ తిరిగి రాలేరు. అయ్యో భగవంతుడా! వారు కనిపించడం లేదని వారే చెప్పారా? అవును మహారాజా, ఆ రామ పూజలైన మా గురువు గారికి ఈ లేఖలో రాశారట. చదువు. మేము మహాపండితులు అయిన తాతాచార్యులం. రాజ్యంలో అందరికీ ఇష్టమైన మేము మహారాజు గారి ప్రియ గురుదేవులం. మా రాజ్యం పట్ల మాకున్న ధర్మాన్ని, శ్రద్ధని, కర్తవ్యాన్ని నిర్వర్తించటానికి ఆ దయ్యాల గదిలోకి వెళ్తున్నాం. వాసుని వెతికి తిరిగి తీసుకొస్తాం, లేకపోతే ఎప్పటికీ తిరిగి రాం. అంటే గురుదేవులు నిజంగానే ఆ నరభక్షణ గదిలోకి వెళ్ళిపోయారు, పైగా ఇంతవరకు తిరిగి రాలేదు. మహారాణి చిన్నాదేవి, చూడండి, మీరు పెద్ద మహారాణి, పైగా మీ తమ్ముడే కాబట్టి ఇదిగోండి, మీరే వెళ్ళి కాపాడండి. మేమేం చేసినా అది మాకంటే బాగా మీరే చేస్తారు. మీరే వెళ్ళండి, మీరు నిపుణులు ప్రతి విషయంలో. అయినా మీ తమ్ముడు కదా, మేమెందుకు వెళ్ళాలి? మీరే వెళ్ళండి. మేము చెప్పాం కదా, మీరే వెళ్ళండి. అరే, మేమెందుకు వెళ్ళాలి? మీరే వెళ్ళండి. చెప్పేది మీకే, మీరే వెళ్ళండి. మీరే వెళ్ళండి. శాంతించండి మీరిద్దరూ. మేముండగా మీలో ఎవరు వెళ్లాల్సిన అవసరం లేదు. తప్పించుకున్నావు రామా, మహారాజ్ గారే స్వయంగా వెళ్తున్నారు.
రామకృష్ణ పండితులు గారు, మహారాజా, ఆ గదిలోకి మీరే ప్రవేశించాలి. నేనేనా మహారాజా? లేదు, నేను రామకృష్ణ పండితులు గారు, దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు అక్కడికి ఒంటరిగా వెళ్ళడం లేదు. అలాగా? అంటే మీరు కూడా నాతో వస్తున్నారా? మా శుభాశీస్సులు మీతో పాటు వస్తాయి రామకృష్ణ పండితులు గారు. లేదు మహారాజా, అది మూసున్న గదిలో నాకు చాలా ఉక్కిరి బిక్కిరిగా అనిపిస్తుంది మహారాజా. అసలు ఊపిరాడుతూ, పైగా చీకట్లో అయితే నాకు అసలు ఏంటి కనిపించదు మహారాజా. పైగా ఈ రోజు కొంచెం కొంచెం ఆరోగ్యం కూడా బాగాలేదు కాబట్టి. రామకృష్ణ పండితులు గారు, తమరాజ్ఞ మహారాజా, నేను వెళ్తాను. అద్భుతం, మాకు చాలా సంతోషంగా ఉంది. రామా, ఈ సభని నీ మిత్రులందరినీ చివరిసారిగా చూసుకో. ఇక వీళ్ళని మళ్ళీ కలవటం కుదరదు. ఇప్పుడు ఈ తాళం ఎలా పగలగొట్టాలి? సహాయం చేయడానికి కూడా చుట్టుపక్కల ఎవరూ లేరు. అమ్మ శారదా గుండప్ప నాకు సహాయం చేస్తామని చెప్పారు, కానీ ఎవరూ రాలేదు. నాకు ముందే తెలుసు ఎవరూ రారని. నన్ను ఒంటరిగా ఈ చప్పుడు చేసే ద్వారం వద్ద నిలబెట్టేశారు. నాకు ముందే తెలుసు మీరందరూ తప్పకుండా వస్తారని. ఎలాగో వచ్చారు కాబట్టి తాళం పగలగొట్టడంలో నాకు సహాయం చేయండి. మీరు నాకు సహాయం చేయడానికి వచ్చారు కదా? సహాయం చేయడానికి వచ్చాం. ఇదిగో కర్ర, తాళం పగలగొట్టు. ఇది పట్టుకో. ఏంటి లామా, తాళమే పగలగొట్టలేకపోతున్నా? మళ్ళీ లోపలికి ఎలా వెళ్తావు? లేదు, ఇలాంటి పనులు చిన్నపిల్లలతో చేయించకూడదు. మళ్ళీ ప్రయత్నించు, పగిలిపోతుంది. పులిషుద్ లాగా ప్రయత్నించు లామా, పులిషుద్ లాగా. ఖచ్చితంగా సఫలమవుతావు. బలాలామా, ఈ రోజు నువ్వు నిరూపించావు నువ్వు పులిషుద్వి అని. మరి ఈ రోజు వరకు ఏమిటి? పులిషుదే, కానీ నువ్వు ఇంతకు ముందు పులిషుద్లా ప్రవర్తించలేదు కదా. ఇప్పుడు గదియ కూత తీసేయి. దయ్యాల గది ద్వాలం తీ. అలాగా? నీకు బాగా తొందరగా ఉంది కదా. రా 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 రా, నువ్వు తెరు రా రా రా. లేదు, నేను ఈ పని చేయలేను. నీ చేతులతో నువ్వే చెయ్యి. మీరందరూ వెనక్కి వెళ్ళిపోయారేంటి? మీరు నాకు సహాయం చేయడానికి వచ్చారు కదా. సహాయం చేయడానికే కదా వచ్చావు, అందుకే కదా కర్రిచ్చారు. ఇప్పుడు ఆశీర్వాదం కూడా ఇస్తున్నారు. నా శుభ ఆశీస్సులు కూడా ఉన్నాయి. నా శుభాకాంక్షలు కూడా. ఒక అందమైన శీలవతి, సంస్కారం గల సతీ సావిత్రి వంటి భార్య శుభాకాంక్షలు. మీకు రక్షణ
శుభాకాంక్షలా? కాదు, అత్తయ్య కర్ర తీసుకోండి. లోపల ఆత్మరక్షణకి సహాయపడుతుంది. ఇంకా నిలబడి ఉన్నావంటే వెళ్ళు. నేను కాదు, అత్తయ్య అంటున్నారు. వెళ్తున్నాను. అయ్యో వెళ్ళండి. వెళ్తున్నాను. వెళ్తున్నా. ఇటువంటి చీకటి ప్రదేశంలోకైతే నేను ఎప్పుడు వెళ్ళను. నన్ను ఒంటరిగా లోపలికి తోశారు కదా, ఉండండి మీ పని చెప్తా. అరే, ఇక్కడ మనం అనుకున్న విధంగా అసలు ఏమీ లేదు. ఈ ప్రదేశం అంతా చాలా బాగుంది. అయ్యో, ఇక్కడ ఎన్ని గంటలున్నాయో. గంటలు ఎక్కడా? పైగా ఇక్కడ లడ్డూలు కూడా ఉన్నాయి. అయ్యో అత్తయ్య వద్దు. లడ్డూలతో పాటు నవరత్నాల హారాలు కూడా ఉన్నాయి. ఇక్కడ అన్ని వింత వస్తువులున్నాయి. గంటలు కదా, లడ్డూలు ఎక్కడ? నవరత్నాల హారాలు కూడా కనిపించడం లేదు. గుడ్డప్ప, ఇదిగో ఇక్కడ చూడు. ఇవే నీ గంటలు. అమ్మా, ఇవిగో నీ లడ్డూలు. తినేయ్. ఇక నీ నవరత్నాల హారం అక్కడుంది, వెళ్ళి వేసుకో. దుష్టుడా, పనికి మళ్ళీ వినవా? కపటి, నువ్వు మమ్మల్ని మోసం చేసావా? మేమిక్కడ ఉండవు. పోదండి, పోదండి. ఇదెందుకు తీసుకోవడం లేదు? ఇది కేవలం బయట నుంచి లోపలికి వచ్చే ద్వారం మాత్రమే. కేవలం బయట నుంచే తెరుచుకుంటుంది. అయ్యో భగవంతుడా, ఇప్పుడు ఏమిటి? మోసం, పెద్ద మోసం. మీరు మా విషయంలో చేసింది అదే కదా? కాదు, దానికంటే పెద్ద మోసం గురుదేవులు చేశారు. వారు అసలు ఈ గదిలోకి రానే లేదు. అది మీకెలా తెలిసింది? అరే, కొంచెమైనా బుర్ర ఉపయోగించండి. ద్వారానికి ఉన్న తాళం నేనే పగలగొట్టాను, ద్వారం నేనే తెరిచాను. అంటే మరి ఈ గదిలోకి మొదటిగా వచ్చింది నేనే అని కదా. గురుదేవులు ఈ గదిలోకి రానే లేదు. ఇది తాళం పగలగొట్టడానికి ముందు ఎందుకు ఆలోచించలేదు? నేను భయపడుతూ ఉన్నాను కదా. అయితే ఆయన నీకంటే పెద్ద మోసగాడు అనుకుంటా. నేను కేవలం మీ ముగ్గురిని మాత్రమే మోసం చేశా, ఈ గదిలో నాకు కాస్త తోడుగా ఉంటారని. కానీ గురువు గారు మాత్రం మంత్రి గారిని, మహారాణులని, మహారాజు గారిని, నిజానికి రాజ్యం మొత్తాన్ని మోసం చేసి పారేశారు. ఒక అబద్ధపు లేఖ ద్వారా తమని తాము గొప్ప దేశభక్తులని, మహాబలి అని, మహాసూరులు అని చూపించి అందరినీ మహామూర్ఖుల్ని చేసేశారు. అందరూ చాలా పెద్ద మూర్ఖులు. మేము రాసిన లేఖని చూసి అందరూ చాలా గర్వపడుతూ ఉండుంటారు. ఇక రామకృష్ణ పండితుడు తిరిగి వచ్చిన తర్వాత సరైన సమయానికి చేరుకొని అందుకు శ్రేయస్సు మొత్తం మేమే స్వయంగా తీసుకుంటాం. అరే, మేము పన్నిన ఈ పన్నాగంలో నువ్వు ఎలా ఉండాలి అంటే ఏదో మేమిక్కడ లేనట్టే ఉండాలి. కానీ మీరు ఇక్కడే ఉన్నారు కదా. అయ్యో, కేవలం నీకోసం మాత్రమే. అది మాకు తెలుసులేండి, కానీ మీరు ఎవరి కోసం లేరు? ఎవ్వరి కోసమూ లేము. మేము పక్షి లాంటి వారం, ఎవ్వరికి కనిపించకుండా ఉంటుంది కదా. మీరు పక్ష, కానీ మీరు ఎగరడం నేను ఎప్పుడు చూడలేదే. సౌదామిని, సౌదామిని, ఉదాహరణకి చెప్తున్నావు. నువ్వు ఎలా పరివర్తించాలి అంటే నువ్వు అస్సలు నన్ను చూడనే లేదన్నట్టు. అరే, నువ్వెందుకు మొహం తిప్పుకొని నిల్చున్నావు? ఎందుకు ఏమీ మాట్లాడటం లేదు? మమ్మల్ని ఎందుకు పట్టించుకోవడం లేదు సౌదామిని? ఏదో ఒకటి మాట్లాడు. మీరే కదా చెప్పారు ఎలా ప్రవర్తించాలో అని. ఏదో మీరు అసలు ఇక్కడ లేనే లేనట్టుండాలని అదే నేను చేస్తున్నాను. అలా మా దగ్గర కాదు, వేరే వాళ్ళ ముందు ప్రవర్తించాలి. ఒకవేళ ఎవరైనా వేరే వాళ్ళు ఈ గదిలోకి వస్తే ఇప్పుడు వాళ్ళ ముందు ఎలా ప్రవర్తించాలంటే మేమిక్కడ లేనే లేనట్టుగా. మరి ఆ శుభ్రం చేసే దాసి వస్తే అప్పుడు కూడా? మరి ఆ పాలవాడు వస్తేనా? అయ్యో, పాలవాడు, కూరగాయలవాడు, పళ్ళవాడు, అల్లంవాడు, వెల్లుల్లివాడు, దుంపలవాడు, ఉల్లిపాయలవాడు, బెండకాయలవాడు, బఠానీలవాడు, బట్టలవాడు, ఎవ్వరొచ్చినా సరే
వాళ్ళ కొంచెం కూడా అనుమానమే రాకూడదు మేమిక్కడ ఉన్నట్టు. మరి ఆ వంటవాడు వస్తే అప్పుడు? అయ్యో, వంటవాడొచ్చినా సరే తల్లి, వంటవాడొచ్చినా సరే అతనికి కూడా చెప్పే ఇక్కడ. వద్దు వద్దు, వంటవాడొస్తే అతనికి చెప్పు ఇద్దరు వ్యక్తులకు వంట చేయమని కాదు, నలుగురు కోసం వంట చేయమనాలి. మాకు బాగా ఆకలిగా ఉంది. ఒకవేళ నేను అతనికి చెప్తే మీకు బాగా ఆకలిగా ఉందని, అప్పుడు అతనికి తెలిసిపోతుంది కదా మీరు ఇక్కడే ఉన్నారని. బాగా ఆకలిగా ఉందని కాదు, నీకు 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 ఆకలిగా ఉందని ఇలా చెప్పాలి. అప్పుడే మాకు తినడానికి భోజనం దక్కుతుంది. అర్థమైందా? ఎలా ఉంది మహారాజా భోజనం? అద్భుతం అద్భుతం, అంటే చాలా రుచిగా ఉంది. ఇక్కడ మా తమ్ముడు వాసుదేవ రాత్రి నుంచి ఇంటికి తిరిగి రాలేదు, కానీ మీరేమో ఇక్కడ రుచికరమైన భోజనం ఆరగిస్తూ కూర్చున్నారా? లేదు మహారాణి చిన్నదేవి, ఈ భోజనాన్ని మేము మనసు చంపుకొని ఆరగిస్తున్నాం, సంతోషంగా ఆరగించడం లేదు. అలాగా? మరైతే ఎందుకు భోంచేస్తున్నారు మహారాజా? అంటే మేము ఎందుకు భోజనం చేస్తున్నామంటే కడుపు నిండుగా ఉండాలని, మెదడు చురుగ్గా పనిచేస్తుండాలని. మీ తమ్ముడు వాసుదేవుని, కుమార వాసుదేవుని ఆ గది నుంచి బయటికి ఎలా తీసుకురావాలో, ఎంత త్వరగా తీసుకురావాలో ఆలోచించాలి. మీకు రామకృష్ణ పండితుల వారి మీద నమ్మకం లేదా? రామకృష్ణ పండితుల వారి మీద పూర్తి నమ్మకం ఉంది, కానీ మీ తమ్ముడి మీద, అలాగే ఆ మూసి ఉన్న గది మీద నమ్మకం లేదు. అక్కడ ఏం జరుగుతుందో ఏమో.